ఒకటి క్లియర్ గా ఒకటి చెప్పాలి. మోడీ గారు ప్రతిసారి మాట్లాడుతూ నేను అవినీతి పరులని ఎక్కడ ఉండనియను, దేశం మొత్తం మీద ఎక్కడ ఉండనియను అని చెప్పి ఆయన అవినీతి పరులందరినీ కూడా అక్కడ చేర్చుకున్నాడు ఆయన. దాంట్లో భాగమే ఇది కూడా. నేనేమి నాకు పెద్ద ఆశ్చర్యం అనిపించలా. ఇక్కడ 100 కోట్ల కుంభకోణం, ఇక్కడ 6,000 కోట్ల కుంభకోణం కనబడుతుంది. 100 కోట్లు ఇంతవరకు ప్రూవ్ చేయలేకపోయారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ గారి సంగతి తెలుసు, మొన్న కూడా ఎవరికి ఓటేసారు తెలుసు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నది ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్ బుక్. అటువంటిప్పుడు ఎలా కేసులు అవుతాయి, ఎలా అరెస్ట్ చేస్తారు? ఇక్కడ ఏమీ లేని చోట ఒక అధికారానికి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఆయనకి మోడీ గారికి ఏమి ఇబ్బంది లేదు, ఆయన ఎక్కడున్నా ఒక రాష్ట్రంలోనే. కానీ మోడీ గారికి ఇబ్బంది అంతా వచ్చింది కేజ్రీవాల్ తోటి. అందుకనే కేజ్రీవాల్ ని ఎలాగన్నా చేయాలని చెప్పి ఏదో పద్ధతిలో చెప్పండి. ఫ్రీజ్ అయిపోయింది సార్, మీ పిక్చర్ వీడియో రావట్లేదు, ఫ్రీజ్ ఇప్పుడు ఓకే, కంటిన్యూ. ఎందుకంటే ఒకటి ఇంతకుముందు చెప్పినట్టుగానే మోడీ గారికి కేజ్రీవాల్ అంటే భయం. దాని మీద ఆయన ఏదో పద్ధతిలో చేయాలనే దాంట్లో కొండంత వేలికను పట్టినట్టుగా ఒక 100 కోట్ల కుంభకోణం పట్టుకున్నారు. నేను ఇంతకుముందు మళ్ళీ ఒకసారి రీట్రేట్ చేస్తాను. ఎందుకంటే ఆయన ఎక్కడ అవినీతి పనులు ఉండనియను దేశంలో అన్నాడు, ఎగ్జాక్ట్లీ చేశాడు ఆయన. దేశంలో ఎక్కడ బయట లేరు, మొత్తం ఆయన పార్టీలోనే చేసుకున్నాడు ఆయన. దాంట్లో భాగమే జగన్మోహన్ రెడ్డిని కూడా మనం ఇంకో రెండోసారి కూడా చెప్తున్నాను అన్నమాట. సో అందుకని ఏదైనా పెద్ద ఆశ్చర్యం లేదు అది, ఆయన మీద కేసు రాకపోవడం కానీ, ఇన్ని 1000 కోట్ల కుంభకోణం జరిగినా కానీ అని దాని మీద కేసు లేకపోవడం కానీ, ఇక్కడ దోబుచులాడుతున్నారు అక్కడ అంతా మొత్తం. ఇక్కడ ఏంటంటే 100 కోట్ల కుంభకోణంకి దాంట్లో చాలా క్లారిటీగా శరచంద్రారెడ్డి 60 కోట్లు ఎలక్షన్ బాండ్లు ఇచ్చినా పట్టించుకోలేదు. తర్వాత రఘునాథ్ గారు వారి ఎంపీ అయిపోయి ఆయన పక్కనున్నా పట్టించుకోలేదు, ఇంకా ఇన్ని ముడుపులు ముట్టినా పట్టించుకోలేదు. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే అక్కడ అందరిని అరెస్ట్ చేసి ఒకరిని 6 నెలలు, ఒకరిని 2 years, ఒక 2.5 years, ఇంకొక ఆయనేమో 18 నెలలు, ఇట్లా 30 తిప్పులు పెట్టారు. కానీ ఆఖరికి ₹1 దొరకలేదు అక్కడ. ఇంతవరకు కూడా మీరు చూడండి ఆ కేసులు ఎక్కడ చూసినా కానీ ₹1 ఇక్కడ దొరకలేదు. 1,000 రూపీస్ ఇక్కడ మీకు దొరకల. గోవాలో ఎన్నికల్లో ఖర్చు పెట్టారన్నారు. గోవాలో మొత్తం చూస్తే 19 లక్షల రూపాయలు మాత్రమే క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినట్టు తెలిసింది. అప్పుడే కదా మనకి హైకోర్టు చీఫ్ ఆయన కూడా అన్నారు, ఇది ఇట్స్ నథింగ్ బట్ ఏ మ్యాటర్ ఆఫ్ డైలాగ్, 100 crores ఈజ్ మ్యాటర్ ఆఫ్ డైలాగ్ అని. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం మీకు ఈ జే బ్రాండ్ పేరు మీద కానీ, లేకపోతే ఇంకో మొత్తం, నేను కూడా విజయవాడ వెళ్ళినప్పుడు చూసేవాడిని, ఎక్కడ లేని కంపెనీలని దొరికాయి అక్కడ. అన్ని ఇష్టం వచ్చినట్టు నాసిరకమైన కూడా కానీ పట్టించుకున్నాడు లేడు అక్కడ, అసలు పట్టించుకున్నవాడే లేడు. ఇదొకటి కాదు, నేను ఇంకొకటి కూడా ఈ సందర్భంగా ఇంకోటి చెప్పాలి, ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అంటే ఢిల్లీకి పక్కనే ఉన్న గుర్గా ఉంటుంది, ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు కూడా నిన్న కూడా ఆయన మాట్లాడుతూ, నిన్న కూడా అక్కడ కర్నాట్ ప్లేస్ మాట్లాడుతూ లిక్కర్ గురించి మాట్లాడారట. కర్నాట్ ప్లేస్ కి 20 కిలోమీటర్ల దూరంలో గుర్గా ఉంటుంది. కర్నాట్ ప్లేస్ లో ఒక లిక్కర్ బాటిల్ 4,000 రూపాయలు ఉంటే, అదే గుర్గాంలో బీజేపీ పాలిత హర్యానాలో 2,000 రూపాయలు దొరుకుతుంది. ఇక్కడ 1,000 రూపాయలు ఉంటే 500 రూపాయలకు దొరుకుతుంది. 1+1 అమ్ముతున్నది హర్యానా రాష్ట్రంలో, బీజేపీ పాలిత రాష్ట్రంలో. దాన్ని ఇంతవరకు ఎక్కడ పట్టించుకోవట్లా. నాకు సర్ప్రైజింగ్ ఏంటంటే ఫారెన్ బ్రాండ్స్ అన్ని కూడా తక్కువ ధరకు దొరుకుతాయి అక్కడ. అంత లిక్కర్ తాగిస్తున్న వాళ్ళనేమో లిక్కర్ కుంభకోణం అనరు, అక్కడ జరుగుతున్న లిక్కర్ మాఫియా లిక్కర్ మాఫియా అనరు. ఢిల్లీలో జరగని చోట లిక్కర్ మాఫియా అంటారు, ఇక్కడ జరుగుతున్న జే బ్రాండ్ అంతా కూడా ఇక్కడ పట్టించుకోరు. సో ఇదంతా ఏంటంటే ఎవ్రీథింగ్ ఈస్ మ్యాచ్ ఫిక్సింగ్.